హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేషన్స్. ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పెళ్ళి కావాలి అని ఒక సిరీస్ అయితే తీస్తున్నాం. ఇది మనకు వచ్చేసి పార్ట్ 1. దీన్ని అయితే సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బార్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ పెడితే మీ నోటిఫికేషన్ రావడానికి. ఈ వీడియోని కూడా అందరికైతే షేర్ చేయండి, మీకోసం ఇంకెన్ని వీడియోస్ కూడా అందిస్తాం. ఫస్ట్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లుందో కింద కామెంట్ కూడా చేయండి. లెట్స్ వాచ్ అవర్ వీడియో. అరే మా దోనన్న గురించి తెలుసారా మీకు? 41 ఏళ్ళు వచ్చినా కానీ స్టంపింగ్ ఎట్లా చేస్తారా? మా దోనన్న మించినోడు ఇంకోడు ఆయన ఉన్నాడారా? అరే రాసి పెట్టుకోరా, ఈసారి అయితే మాదే సిఎస్కే కప్పు. చాలరా భయ్ ఆపు, గొప్పలు. ఎప్పుడు మా విరాట్ కోహ్లీ గురించి తెలుసా అబే నీకు? అరే ఐపీఎల్ కింగ్ వాళ్ళు తెలుసారా విరాట్ కోహ్లీ. మా అన్న ఫీల్డింగ్ ఎట్లా చేస్తారో తెలుసారా? చిరుతపులిలా కోహ్లీ. ఎవరికి ఎక్కువ సెంచరీలు ఉన్నాయి తెలుసారా? విరాట్ కోహ్లీకి. అరే జరుగురా భయ్ జరుగురి, అరే ఏం కప్పురా భయ్, చాయ్ కప్ప ప్రతి అరే ఏం కప్పురా భయ్, చాయ్ కప్ప ప్రతి సీజన్ ఇదే చెప్తున్నారు కదరా. అరే మా హైదరాబాద్ టీం లో చూసిన వాళ్ళు మెంటల్ నా కొడుకులందరూ మా టీమ్ లో ఉన్నారా. సార్ పక్కా 300 టార్గెట్ ఇస్తాం రా, ప్రతి ఒక్క టీం కి ఉచ్చ ఓపిస్తాం రా. పోయినా సార్ కొంచెంలో పోయింది కప్పు, ఈసారి కప్పు పక్క మాదే. ఈసారి కప్పు మాదే కొడుతుంది రా. ఏ చల్ బే చల్, మాది కొడుతుంది. ఆగండి, ఏమైందిరా? ఎందుకు కొట్లాడుతుర్రా? మాదే కొడుతుంది కప్పు. కాదు మాది కొడుతుంది. అరే ఏమైందిరా? ఎందుకు కొట్లాడుతుర్రా గిట్లా? మీరు మంచిగా ఉండేటోళ్ళు కదా, పొద్దున్న లేచి ఒకరినొక ముఖం ఒకటి చూసుకోవాలి. ఏమైందిరా అసలు? అన్న మాది కొడుతుంది కానీ కప్పు మారో వీళ్ళు కొడుతుంది అంటుర్రు. ఏం కప్పు కొడుతుంది? మళ్ళీ ఏం మాట్లాడుతుర్రు? ఐపీఎల్ కప్పే. మీదేం టీము? మా సిఎస్కే. సిఎస్కే గట్టిగానే ఉంది బెట్ట. అయితే ఏమైంది ఇప్పుడు? అరే అలా వాళ్ళది గెలవదు, మాదే గెలుస్తుంది. ఆర్సీబీ మీది గెలవదురా. ఆగుండ్రా, మీ ఆర్సీబీ కూడా గట్టిగానే ఉన్నదిరా, కానీ దానికి లక్కు లేదు అంతే. మీదేమైందిరా? మా ఎస్ఆర్హెచ్ గురించి తెలుసు కానీ దడ పుట్టిస్తుంది. అవురా, మన హోమ్ టీమే కదా ఎస్ఆర్హెచ్. ఏం మస్తు ఆడుతున్నదిరా, 300 కొట్టేటట్లనే ఉన్నది కదా ఈసారి. ఈసారి గ్యారెంటీ 300. మరి హైదరాబాద్ ఉండగా ఈ టీంలో ఏం పని చేస్తారా మనం ముంగట? మన గురించి చెప్తున్నాడు, ఐపీఎల్ గురించి తెలుసు అంట వాడు. పెళ్లి కూడా కాలేదురా. అవునురా. అరే చూడురా బాయ్, వీళ్ళు నేను ఐపీఎల్ చూసేటప్పుడు నా ముంగట లాగులేసుకొని తిరిగిర్రా వీళ్ళు. వాళ్ళు నా గురించి అట్లా మాట్లాడతాడేమ్రా? నాకు పెళ్లి కాలేదు అంటాడేమ్రా? ఇంకా ఇది కూడా నిజమే కానీ అంటే నాకు పెళ్లి కోసమే వచ్చింది. అరే ఇప్పుడు బాధ ఎవ్వరు చూసినా పెళ్లి గురించే మాట్లాడతారేమ్రా బాయ్? పెళ్లి పెళ్లి పెళ్లి. అరే చేసుకుంటానా బాయ్, ఎప్పుడో ఒకసారి చేసుకుంటా. అరే ప్రవీణ్ అన్న ఫీల్ అయినట్టుండ్రా. ఫీల్ అయినా పీకేదేం లేదురా. ఎంతకి తెగించారా? ఊళ్ళో ఏ బాడకాకు లేని కష్టం నాకే వచ్చింది. ఎంత పని చేసుకున్నా కానీ బాడకాలు అందరూ పెళ్లి కావాలంటూ నా బాధ ఎవ్వరికి చెప్పిన అర్థంగా. మా అప్పకు ఒకసారి ఫోన్ చేస్తా. హలో 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 అప్ప, యాడునవే? ఏమ్రా మై, ఏమరా? యాడునవే? ఏమైంది వీరికి రోగం? ఇప్పుడు ఏడుస్తాడు. ఏమదిరా చెప్పు. నువ్వు యాడునవే? ఇంటికి దబ్బును రాయే. నేను ఊరెళ్ళుకున్నాను ఇగో పశంశంలా. దాయే దబ్బును రాయే ఇంటికి. ఏమైందిరా? నువ్వు ఇప్పుడు వస్తేనే చెప్తానే, లేకపోతే నన్ను చూడవే నువ్వు. ఏమైందిరా? వస్తున్నా. దెబ్బును బాధ ఎవ్వరు అర్థం చేసుకోండి. పెళ్లి ఏమైందిరా? ఏడుస్తున్నా? ఏమైందిరా? నేను చచ్చిపోతాను. ఏమైందిరా? ఏమైందిరా? చెప్పురా ఒకసారి చెప్పు. ఏమైంది చెప్తా, కూర్చో. చెప్పు. డాడీగో, నేను రోజు ఎంత కష్టపడతానే, రోజు నా ముఖం తెల్లగానికి పేరెనలు పెట్టుకుంటానే. పెండ పెట్టుకో, తెచ్చి పెద్ద పెట్టుకున్నా సరేనే. ఏమైందిరా మరి? ఎందుకు ఏడుస్తున్నావురా? ఇగో నేను తువ్వపొంటి పాలకు పోయేటప్పుడు పోరి, చిన్న పోరే నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటున్నది. మరి ఉన్నమాట అన్నది ఏం తప్పేమన్నా? ముసలాడు కూడా ఆఖరికి నాకు లేవజాలని ముసలాడు కూడా పెళ్లి కాలేదు అంటున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పని చేసుకొని బతుకురా, ఏ గేమ్లు ఆడకురా, పని చేసుకొని బతికితే ఊరన్నా ఇస్తారా పిల్లను? నా లెక్క క్రికెట్ వాళ్ళని ఆడతారు, కవర్ డ్రైవ్ ఇట్లా కోహ్లీ లెక్క కొడతారు. బాగా ఇస్తారు ఇట్లా అయితే. కవర్ డ్రైవ్ కోహ్లీ లెక్క కొడతాను అందరూ అంటారు గ్రౌండ్ లో. అంటారు కానీ పిల్లని రోజు
నాకు పెళ్లి చేయను ఏమన్నా కానీ మరి నాకు చూద్దాం ఆగురా, రేపు ఇప్పుడే కావాలి పెళ్లి నాకు. మీరు గోదా నా మనిషి నాకు అర్థం కాదు. నాకు నువ్వు ఏం చేస్తావు నాకు పెళ్లి కావాలి నాకు. ఇప్పుడు ఎట్లా ఎవరికైనా నడుచుకుంటా ఆగురా. నాకు వద్దు నాకు ఇప్పుడే పెళ్లి చేయను. దరిద్రపోడావిడి ఏం అంతే కాదు నేను చచ్చిపోతానే నేను. ఏంటి చేస్తావు? ఏం రోగం అయితే? ఏం రోగం అయితే? చస్తా అంటావు. ఏం చేస్తావు? ఏంటి చేస్తావు? ఏంటి చేస్తావు? నువ్వు ఏంటి చేస్తావు? ఏంటి చేస్తావురా? ఏంటి చేస్తావు? నువ్వు కొట్టిన ఏంటి చేస్తావురా? ఏంటి చేస్తావు? నువ్వు కొట్టినా సరే నాకు చంపినా సరే మనిషి అప్పుడు నీకు ఒకటి చెప్తా కూర్చో. అరే ఏంటి చేస్తావు? చూస్తావు. నేను ఎంత మంచిగుంటా నాకు కోలు పిల్లని ఇస్తలేరే. ఈడ మళ్ళా గిలాక అడుగుతా పక్క మొన్న అడిగినా చూస్తాన్నారు ఇక్కడ కరుసు గుర్తెలు పిల్ల అరుచుకుంటున్నా నాకు ఇప్పుడే చెయ్యను పెళ్లి. మనిషి కుదరబడి మని ఇప్పుడు వాడుకోవాలి ఒక్కొక్కరు నాకు పెళ్లి కాలేదు అంటున్నాడే. మొగం కోడిస్తాడు. నాకు ఆఖరికి ఆ మోనాలిసా కూడా తెక్కలేదా పూసలు అమ్ముకునేది. మరి పని చేసుకుంటే ఇస్తారు వాళ్ళ పిల్లని పని చేయి. ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడితే 100 మంది లైకులు కొడతారు. ఇట్లా పెడితే ఇగో ఇట్లా అని రైతులు పెడితే పోలు కొడతారు పిల్లని ఒడియాడు. నువ్వు చూడే నాకు పెళ్లి చేయ. నువ్వు పని చేసుకుంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడురా. సరే నువ్వు చెప్పినావు కదా నేను పెళ్లి నుంచి పని చేసుకుంటా. నాకు అరుచుకుంటా పిల్లని అరుచుకొని నాకు పెళ్లి చేయకపోతే నేను చూడు ఏమని వేసుకొని చచ్చిపోతాను నేను. మళ్ళీ పడతాయి మరి నువ్వు కొట్టినా సరే నువ్వు కొట్టినా సరే నేను నాకు పెళ్లి చేయ. నాకు మా మాట అంటే చూడు మరి సంపద చంపుతా నేనే చంపుతా. సరే నువ్వు పెళ్లి చేస్తావు కదా నాకు రేపు వాడుకో నాకు పెళ్లి చేస్తావు చేస్తారా చేస్తావు కదా చేస్తావురా వాడుకోవు. రేపు చెయ్యు నేను. ఏం లేదే మా పొలగానికి పెళ్లి చేద్దామన్నా నువ్వు అందమొన్న అంటే ఇక్కడ పిల్లలు ఏమా మరి అరుచుకోమంటే కానీ అరుచుకోమంటే నేను అరుచుకుండేది ఏం చేస్తాము అరుచుకున్నా అరుచుకోయా పొరడు పేద ఆడపోయిందా వెళ్ళిపోయినా నా పెళ్లి కావాలని పేద లపడ పెట్టిండు. నాకు పెద్ద బాధ అయిపోతున్నది. ఇక ఊకంటే వాడు ఏమన్నా అంటే సస్తా అంటాడు. ఏం చేయాలి? సస్తా అంటారు కానీ మరి పిల్ల దొరకాలి కానీ జర చూడే ఏమి ఇవ్వకుండా సరే అక్కడికి ఒక్క ఎకరా భూమి ఇచ్చిన చాలు. ఒక్క ఎకరా భూమి ఇచ్చిన చాలు. ఎకరా ఉండదు కానీ మరి ఎకరా లేకపోతే ఏమి ఇస్తారే? ఒక్క ఎకరా అయినా సరే ఒక 10 తులాలు బంగారం పెట్టి వాళ్ళ పిల్లలు పెట్టుకున్నా సరే చూడు జరా చూడమాట చూస్తే దొరికితే బాగానే పిల్ల జర జర పొలానికి చూడు కొలిచేటట్టు జర సామానాలు పిల్ల సరే కానీ జర జర కాంతి తింటే జర చూడు జర. ఇప్పుడు అయిందా కాదా చూడా? అయిందా కాదని పెద్ద బాధ. ఏమన్నాడే నేను చచ్చిపోతా అంటున్నాడు. వారిని పెళ్ళమైందా కుదరదా? పెళ్ళమైందా కాదంట ఇక ఆడయ్యా మనకి ఎక్కిస్తున్నట్టు అందరూ జర చూడు జర చూడు. అదృష్టం ఉంటే చూస్తా చూడు జర. ఇక అదృష్టం లేకపోతే పిల్ల దొరకకపోతే ఏం చేద్దామే? అరే ఎన్న ఇంకా జర ఏదో ఎట్లనే కాదు జోడి కట్టానే. ఇప్పుడు అయిందా కాదా అంటాడు. అదే అయిందా కాదు నాకు పెద్ద తింటే తిండి నా మీద బాధ పెడతావు పిల్ల నెంకుడు చాలా కష్టం. ఉండే కాంగిటెకానో అన్న ఉండే ఉదయం పాడుకోనే అన్న ఉండే కానీ మరి చేసుకోపోయిందో ఉన్నదో. జర అరుచుకో జర ఫోన్ చేయి నాకు జర ఏ సంగతి అరుచుకొని చెప్పి జర జర అవ్వగైతే జర చెయ్యి. మంచి పని 100 ఏళ్ళ పంట జర మంచి పని చెయ్యవు పని చేస్తా గానీ ఉన్న పిల్లలు దాటిపోయింది వస్తున్నాయి. నీకు 4 జాములు అయింది ఇదొకటి మంచి పని చేయించరా చేద్దాము అరా గానీ పిల్ల మంచిగా ఉండాలా? పిల్ల జర మంచిగా ఉండాలి. పొలవాడు బాగున్నాడు. జోడి ఇష్టప్ప ఇక ఎట్లా చెయ్యి. ఇక జోడి కలుపు జర ఇక ఏమనుకోకు. జోడ అంటే చిన్నతనం దొరికొచ్చినాయి. ఇద్దరు పిల్లలు తల్లి అయినా సరే ఇద్దరు పిల్లలు తల్లి అయినా సరే ఇద్దరు పిల్లలు చల్లగా జోడి కట్టాలి. రాగానే నేను కూడా ఆలస్యం అవుతుంది. అరుచుకో ఎట్లా చేయమని జోడి కడదాం కడదామంటావా? కట్టాలనే పూర్వానికి నెత్తికి ఎక్కిపోయింది పెళ్లి అన్నమాట మొత్తము. పనికి రాకుండా ఇక అది ఆయన అదృష్టము నీ అదృష్టము. పుణ్యం కట్టుకో జరా పుణ్యం కట్టుకో జరా. బావా చెప్పే బావా మంచిగున్నావాయే? అంత మంచిదే. నీవు ఎట్లున్నావే? నేను మంచిగున్నానే. చాలా రోజులకు ఫోన్ చేసినవే. ఇక పిల్లకి ఇట్లాగా అన్నవాడితే చూడే పిల్లగాడు పెద్ద రోద పెడుతున్నాడు. పిల్లగాడితో బాధ అవుతున్నది. ఎవలకే ఎవలకు? ఇక సాయన్న కొడుకాయే. పోరాడు ఏం చేస్తాడే మరి? నీవో పోరుడు అటమనే పని చేస్తాడు గాని పిల్ల జర ఎట్లనే జర పిల్లని చూడు. నీవు ఇద్దరు పిల్లలు అన్న గాని ముగ్గురుతో లావు చేసిందన్న అని. సరేనే పిల్ల అయితే ఉన్నది కానీ అది ముగ్గురు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ అది ఇది అంటది. పిల్ల ఇద్దరు ముగ్గురుతో లేచిపోయి వచ్చిందే. అయినా సరే అదైనా సరే ఇక మరి ఏం చేస్తావు? పిల్లగాడేమో ఓపా అంటున్నాడు. ఇక నువ్వేమో అట్లా అంటావు.
సరేనే ఒకసారి మాట్లాడతా, నేను మాట్లాడి రేపు కానీ మేమైతే ఒకసారి ఆ పిల్లగానితో మాట్లాడి ఇక పిల్లగాడు మాకు నచ్చితే డైరెక్ట్ పూల పనులు పెట్టుకుంటామే ఇక. పిల్లగానికి ఏం చెప్పినా బంగారం లేకున్నాడు, చూస్తేనే ముడితే మాసిపోతాడు. సరేనే పిల్లగానితో మేము మాట్లాడితే ఇక డైరెక్ట్ పూల పనులు పెట్టుకుందాం మరి. మరి చూతాం మరా. చూతామే బావా రేపు పొద్దున. రేపు పొద్దున్న చూడు, ఇంకా ఎల్లుండి అయినా చూడు, ఇంకా అవతల ఎల్లుండి అయినా చూడు. సరే రేపు పొద్దున అయితే మాట్లాడదాం మీకు అందరం. చూసేస్తాం మరా. వాళ్ళ తండ్రిని తోలుకొని నువ్వు రా, ఉజనపాడుకురా. వస్తానే ఉజంపాడా రమ్మంటే వస్తా. సరేనే పోదాం మరి పొద్దుగాల. పోదాం కానీ జర హుషారు లేదే. తప్పించుకోకే పోదాము. నువ్వు అంటావు కానీ హుషారు లేని తిట్టరావని. పొల్లగాడు బండి మీద పోదాం, ముగ్గురం ఒక బండి మీద పోదాం కానీ నాకు హుషారు ఉండాలి కానీ. మరి ఇట్లా మేము మరి ఫోన్ నంబర్ ఇయ్యు. ఫోన్ నంబరా? హలో చెప్పే. మై చెప్పే. అరే ఏమైందిరా, ఏడుస్తావు? రోగం అయింది నీకు? నాకు పెళ్లి చెయ్య నువ్వు. పిల్ల పండుగ ఎల్కెట్టి పండుగ అన్నట్టు అంటున్నావు కానీ అది కాదు. పొద్దున జర మస్కులు లేవు. ఎందుకే? తయారుగా పోదాం. జాడ దొరికింది, పిల్ల దొరికిందా? అరే వీనితో దమా ఖరాబ్ ఉన్నది వారి. పిల్లని చూసడానికి పోదాం రా. సరే రేపు పొద్దున 5 గంటలకి వెళ్ళేస్తా. పొద్దున 5 గంటలకు లేవు, జల్దీ తాను చేసుకొని పోదాం. సరేనే పోదాం. సరే 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 మరి.